మన ప్రభువును మన రక్షకుడైన విశ్వ సృష్టికర్తైన యెహోవా నామమును ధ్యానిస్తూ ఉన్న ప్రభువు బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనములో దేవుని బిడ్డలారా ఒక మాటను మనము ఈరోజు మనం అంశముగా తీసుకుని ధ్యానం చేద్దాం. పొలములో ధ్యానము. పొలములో దేవుని బిడ్డలారా ధ్యానించడం అనే అనుభవం చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క ఆదికాండము 24వ అధ్యాయములో 63వ వచనములో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే పొలములో ధ్యానము, పొలములో ధ్యానింప వెళ్ళెను. కనుక దేవుని యొక్క వాక్యములో దీనికి మరొక అనుబంధంగా ఒక వచనాన్ని మనం చదువుకుందామా? చూడండి, 104వ కీర్తనలో 34వ వచనములో ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకి ఇంపుగా నుండునుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. అంటే సృష్టికర్తైన దేవుడు, భూమి ఆకాశములు సృజించినటువంటి యెహోవా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, పరిశుద్ధాత్మ దేవుని ఈ భూలోకములో మానవుడు ఆలోచించినట్లయితే మనందరి కొరకు ప్రాణం పెట్టిన, కలువరి సిలువలో ప్రాణం పెట్టిన మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే లోకములో ధ్యానిస్తారో ఆ ధ్యానించే వారిని గురించి వాక్యం చెబుతుంది, దేనిబడి వారు సంతోషిస్తారు అంట. అంటే నీ ధ్యానము, నీ ధ్యాస ఎవరై ఉండాలి అంటే దేవుడై ఉండాలి. మనం చదువుకున్నటువంటి ఈ మూల వాక్యంలో దేవుని బిడ్డారా, ఈ ధ్యానానికి ఒక సమయాన్ని కూడా కేటాయించుకున్నాడు ఈ భక్తుడు. ఎవరు ఈ భక్తుడు అంటే ఇస్సాకు. దేవుని బిడ్డారా, ఇతని పేరుకు అర్థం ఏంటంటే నవ్వు. అయితే ఈ నవ్వు అని పేరు కలిగినటువంటి వ్యక్తి ఈ ఆదికాండము 24వ అధ్యాయము వచ్చినప్పుడు 63వ వచనానికి వచ్చే సమయానికి ఇస్సాకు తన తల్లి అయినటువంటి శారమును కోల్పోయి ఉన్నాడు. చాలా దుఃఖములో ఉన్నాడు, విచారములో ఉన్నాడు. తల్లికి ఎంతో దగ్గరగా, తల్లికి చాలా దగ్గరగా బ్రతికినటువంటి వాగ్దాన పుత్రుడైనటువంటి దేవుని చేత ప్రేమించబడినటువంటి కుమారుడు ఇస్సాకు. అలాగే తల్లి చేత ప్రేమించబడినటువంటి కుమారుడు ఇస్సాకు. ఈ ఇస్సాకు సాయంకాల సమయములో పొలములోనికి వెళ్ళి ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పొలము దేవుని సంఘము. అందుకే మనము చదవగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయములో చాలా ఉపమానాలు ఉన్నాయి. అందులో ఒక ఉపమానం దేవుని బిడ్డలారా, పొలములో దాచబడినటువంటి ధనము అంటాడు. అంటే పొలము పరలోక రాజ్యానికి పోల్చబడుతుంది. అంటే పొలము దేవుని సంఘము. ఈరోజు మీరు గమనించండి, దేవుని సంఘం అనబడినటువంటి పొలములోనికి వెళ్ళి ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో ఆ ధ్యానించేటువంటి వ్యక్తులు ఎలా ధ్యానించాలి? దానికి ఒక సమయం ఉంది. ఆ రోజున సాయంకాల సమయములో ఇస్సాకు వెళ్ళి పొలములో ధ్యానిస్తూ ఉన్నాడంట. ఏంటయ్యా సాయంకాలమునే ధ్యానించడానికి వెళ్ళావు అని ఇస్సాకు గారిని మనం అడగలిగితే, పరలోకానికి వెళితే సృష్టికర్తైన దేవుడు ఆయన సృష్టిని కలుగు చేసినప్పుడు సాయంకాలమును ఉదయము కలుగక ఒక దినమాయను అంటాడు. అంటే దేవుని లెక్కలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే సాయంకాలం. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, సాయంకాలమే సమయము ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రారంభించేటువంటి ఈ సమయాన్ని ఇస్సాకు దేవుని యొక్క క్రమము చొప్పున, దేవునికి ఇష్టమైన సమయం చొప్పున వెళ్ళి అది యొక్క పొలములోకి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉన్నాడు. అతని ధ్యానం ఎలా ఉందంట చూడండి, ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకి ఇంపుగా ఉండును గాక. ఎవరికి ఇంపుగా ఉండాలి? దేవుని బిడ్డలారా, సృష్టికర్తైన దేవుడు, నిన్ను పుట్టించినవాడు, నిన్ను రక్షించినవాడు, నీ కొరకు మరలా తిరిగి రాబోతూ ఉన్నటువంటి దేవాతి దేవునికి ఇంపుగా ఉండాలట మన ధ్యానం. అంటే అందులో ఏ లోపం ఉండకూడదు, పొరపాట్లు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి ధ్యానము దేవునికి ఇంపుగా ఉన్నప్పుడు ఏం కలుగుద్దంటే ఆ ధ్యానించే వ్యక్తికి సంతోషం కలుగుద్ది. ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఇస్సాకుకి తల్లి లేదు, తండ్రి ఉన్నాడు, చాలా దిగులుతో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇస్సాకు యొక్క తల్లి అయిన శారమ్మ దేవునికి ఆహారం పెట్టినటువంటి ఆమె, దేవునికి దేని మీద భోజనం పెట్టినటువంటి తల్లి. ఇప్పుడు ఆ తల్లి లేదు. ఆలోచించండి, ఆ తల్లి లేనటువంటి ఆ కుమారుడు ఎంతో దుఃఖంలో, విచారంలో ఉన్నప్పుడు కూడా అతను వెళ్ళి ధ్యానిస్తూ ఉంటే ఆ ధ్యానము దేవునికి ఎంత ఇంపుగా ఉందో. ఇతను పొలంలో ధ్యానించిన తరువాత అలా కనులెత్తి చూశాడట, ఇలాగ ఒంటెలు వస్తున్నాయి. ఆ ఒంటెల మీద తన కొరకు దేవుడు ఒక జీవిత భాగస్వామిని అనగా రిబకాను తనకు భారీగా దేవుడు తన దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. సంతోషం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక వ్యక్తి ఏ విషయంలో దుఃఖములో ఉన్నా, విచారములో ఉన్నా, నీ జీవితంలో ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు ఈ లోకంలో కొట్టుమిట్టులాడుతూ ఉన్నా,
దేవుని పొలమనబడిన దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ధ్యానించు. నీ దుఃఖం అంతా దేవుడు సంతోషంగా మార్చడానికి అదే సరి అయినటువంటి స్థలము, సరైన సమయము అని నువ్వు గుర్తించి దేవుని వైపు తిరిగితే దేవాతి దేవుడికి సంతోషాన్నిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు. ఈ వాక్యం వింటున్న వారికి ఈ వాక్యములో ఉన్నటువంటి నాయన సంతోషాన్ని అనుభవించడానికి ఎక్కడ ధ్యానించాలో నేర్చుకుని ధ్యానించే కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.